పులివెందుల పోలీసులు కడప జిల్లా వ్యాప్తంగా జరిగిన దొంగతనం కేసులను ఛేదించారు. దొంగతనం చేసి బయట దర్జాగా తిరుగుతున్న 6 దొంగల వివరాలను పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ వెల్లడించారు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన 6 యువకులు ఈజీ మనీకి విలాసాలకు అలవాటు పడి ఎక్కడైనా వీళ్లకు తాళం వేసి ఉన్నారో ఆ ఇళ్లను టార్గెట్ చేసి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి బంగారు నగలు వస్తువులను దోచుకెళ్లి జల్సా చేసేవారుగా పోలీసులు దర్యాప్తులు వెల్లడైంది. ఇలా పులివెందుల, బద్వేల్, కడప ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. కడప జిల్లా వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో దొంగతనాలు చేశారన్నారు. పులివెందుల అర్బన్ పోలీసులు ఉలిమెల్లి రింగ్ రోడ్లో తనిఖీలు చేస్తుండగా 2 బైకుల్లో 6 వ్యక్తులు కనిపించారని తెలిపారు. వారిని విచారించగా మొత్తం 12 దొంగతనం కేసులో ఉన్నవారుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి 20 తులాల బంగారు నగలు, 288 వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితో పాటు ఒక ఎల్ఈడి టీవీ, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న 6 నిందితులను పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట కార్యక్రమంలో పులివెందుల అర్బన్, రూరల్ చాంద్ బాషా, ఎన్వి రమణ, ఇతర పోలీసులు పాల్గొన్నారు. ఇక నిందితులు పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందికి కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంసలు, రివార్డులను ప్రకటించారు. ఇక డీఎస్పీ మురళీనాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరుస దొంగతనాలు డే అఫెన్సెస్ 2024 జనవరి నుంచి స్టార్ట్ అయ్యి 9వ నెల వరకు వరుస దొంగతనాలు జరిగినాయి. మన పులివెందులతో పాటు బద్వేల్ ప్రాంతాల్లోనూ, మన కల్లమల ఈ ప్రాంతాల్లో ఎవరైతే మా మీడియా ముందు హాజరు పెట్టినామో ఈ 6 మంది సంబంధించినటువంటి వ్యక్తులు, ఈ 6 మెంబర్స్ కొద్దిగా జల్సాలకు, షికారులకు, మందు తాగేదానికి అలవాటు పడి ఎవరైతే తాళాలేసి హౌసెస్కి బయట పనుల నిమిత్తం పోయి ఉంటారో ఆ హౌసెస్ సంబంధించినటువంటి కేసులు మా యొక్క జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రైమ్ డిటెక్షన్ పార్టీ ఎవరైతే నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చాంద్ బాషా, వారి సిబ్బంది, వీళ్ళంతా కలిసి ఎస్పీ సార్ యొక్క ఆదేశాన్ని ప్రకారం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 12 కేసులు 300 గ్రాముల వెండి, మరి అదే రకంగా ఒక టీవీ అంతా కలిసి సుమారుగా ఒక 23 లక్షల రూపాయల ప్రాపర్టీని రికవర్ జరిగింది. ప్రస్తుత బంగారు దాని ప్రకారం రేటు దానికి రికవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాని ప్రకారం వీళ్ళను ఈరోజు మన పులివెందుల నుంచి విఎన్పల్లికి ఈ ముద్దాయిలు వెళ్తూ ఉంటే వీళ్ళు ఈ మోటార్ సైకిల్ కూడా హౌసెస్లో నుంచి దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీస్ తోటే ఈ బండ్లు కూడా కొనుక్కున్నారు. దాని మీదనే తిరగడం, ఒంటరి హౌసెస్ని లక్ష్యంగా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనం జరిగింది. ఈరోజు సిబ్బంది చేత ఈరోజు అరెస్ట్ కాబడినారు.